సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. సార్ యూ బీయింగ్ అన్ ఆర్థోపెడిషియన్ సార్, బోన్స్ అనేవి బేసికల్గా బాడీ స్ట్రక్చర్కి హెల్ప్ చేస్తాయి అండ్ సపోర్ట్ ఇస్తాయి బాడీకి అని కాకుండా నిజంగా బోన్స్ రోల్ ఇంకా ఉందా సార్? వాట్ యూజువలీ పీపుల్ డోంట్ నో ఆర్ నెగ్లెక్ట్ అబౌట్ ఇట్. బోన్స్కి ఆబ్వియస్లీ ఇట్స్ స్కెలిటన్ మేడప్ ఆఫ్ బోన్స్ అండ్ నడవటానికి కూర్చోవడానికి బోన్స్ జాయింట్స్ ఆల్ ఒక కాంప్రహెన్సివ్ యూనిట్. ఆ బోన్స్ సరిగా లేకపోతే పెయిన్స్ వస్తాయి. ఒక పోస్ట్ మెనోపాజల్, ఇప్పుడు ఆడవాళ్ళకి పీరియడ్స్ అయిపోయిన తర్వాత బాడీ అంతా పెయిన్స్ వస్తాయి. అది బికాస్ ఆఫ్ ద బోన్ పెయిన్, బికాస్ ఆఫ్ ద కాల్షియం ఉండదు, వైటమిన్ డి అబ్జార్ప్షన్ ఉండదు. కాబట్టి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఏ ఓల్డ్ ఏజ్ ఈజ్ బోన్స్ నాట్ బీయింగ్ హెల్తీ. తర్వాత బోన్స్ నాట్ హెల్తీగా ఉండటం వల్ల పడిపోతుంటాం, ఫ్రాక్చర్లు అవుతుంటాయి. సో కాబట్టి బోన్స్ చాలా చాలా రకాలుగా బోన్స్ అండ్ జాయింట్స్ మనిషి మనుగడకి లాస్ట్ చర్మాంకంలో సుఖంగా జీవించడానికి ముఖ్యంగా కావాల్సిందే బోన్స్ అండ్ జాయింట్స్. బాడీ ఆర్గన్స్ బోన్స్తో ఇంటరాక్ట్ అవుతాయి అన్న స్టేట్మెంట్ని మీరు ఏకీభవిస్తారా? తప్పకుండా. ఎందుకంటే చివరి రోజుల్లో ది బ్యాలెన్స్ ఆఫ్ ది బాడీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది కోర్ మజిల్స్ అవన్నీ కూడా మన మజిల్స్ బోన్స్ స్ట్రాంగ్గా ఉంటే మీరు పడకుండా ఉంటారు, లేకపోతే కింద పడిపోయి ఫ్రాక్చర్ అవుతుంటాయి. ఐ మీన్ టు ఆస్క్ యూ సార్, డైజెస్టివ్ సిస్టమ్ ప్రాపర్గా ఫంక్షన్ అయితే బోన్స్ హెల్దీగా వర్క్ చేస్తాయి. అంతే కదా, మరి డౌట్ ఏముంది దాంట్లో. ఇప్పుడు మాల్ అబ్జార్ప్షన్ సిండ్రోమ్స్ ఉంటాయి. మాల్ అబ్జార్ప్షన్ సిండ్రోమ్స్లో గట్లోంచి సరైన వైటమిన్స్ సరైన ఎలిమెంట్స్ అబ్జార్బ్ అవ్వవు. వాటిల్లో బోన్స్ ఆస్టియోపోరోటిక్గా ఉంటాయి. కాబట్టి డైజెస్టివ్ సిస్టమ్ బాగుంటే బోన్స్ బాగుంటాయి. కిడ్నీస్కి బోన్స్కి లింక్ ఏంటి సార్? కిడ్నీస్ బోన్స్ లింక్స్ అంటే బికాజ్ అగైన్ థైరాయిడ్, పారాథైరాయిడ్, తర్వాత కాల్షియము, పారాథర్మోను, ఆ బ్యాలెన్స్లో ఒక్కోసారి కాల్షియం బోన్లో ఉండకుండా బ్లడ్లోకి వెళ్తుంది. సో ఒక్కొక్కసారి కిడ్నీ స్టోన్స్ అని ఫామ్ అవుతాయి. సో ఇదంతా మల్టిపుల్ హోమియోస్టాసిస్, అంటే కాల్షియం మెటబాలిజం సరిగ్గా లేకపోవటం వల్ల, తర్వాత పారాథర్మోన్స్ ఎక్కువ ఉండటం వల్ల తక్కువ ఉండటం వల్ల ఆ టైప్లో బోన్స్ ఉండాల్సిన ఆస్టియోపోరోసిస్ ఎక్కువైపోయి బోన్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో కాల్షియం మెటబాలిజం ఉంది ఒక ప్రాబ్లం, కిడ్నీలో ఒక కాళ్ళ బోన్స్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. బేసికల్గా ఈ కాల్షియం మెటబాలిజం, వైటమిన్ డి సప్లిమెంట్స్ ఏదైతే చెప్తూ ఉంటున్నారో బోన్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్ అని, ఏ ఏజ్ నుంచి ఎవ్రీ టైమ్ ఈ సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉండాలంటారు సార్? కాల్షియం అండ్ వైటమిన్ డి ఏజ్ ఆఫ్ 16 to 60, ఈజీ టు రిమెంబర్. 16 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ దాకా ప్రతి ఉమెన్ సప్లిమెంటల్ కాల్షియం తీసుకోవాలి. వైటమిన్ డి సార్? వైటమిన్ డి డిపెండ్స్ ఆన్ అగైన్, బట్ ఆఫ్ కోర్స్ వైటమిన్ డి ఇప్పుడు ఇండియాలో 80% ఆఫ్ పీపుల్కి డెఫిషియంట్, వాట్ ఎవర్ ద రీజన్స్. ఒక్కోసారి నాకు అనుమానం వస్తుంది, అసలు ఈ ఇండియాలో మెజర్ చేసే కరెక్ట్ ఎక్విప్మెంట్ ఉందా లేకపోతే ఫాల్టీ ఎక్విప్మెంట్ వచ్చిందా అని అనుమానం ఉంటుంది. ఎందుకంటే ఎవ్రీబడి విల్ హ్యావ్ ఏ వైటమిన్ డి డెఫిషియన్సీ. సో వైటమిన్ డి రెగ్యులర్గా తీసుకోవడం కంటే కూడా పీరియడ్కి ప్రకారం తీసుకోవాలి, ఆన్ ద ప్రిస్క్రిప్షన్ ఆఫ్ ది either endocrinologist or an orthopedic surgeon. Sir, I don't know if it is right or wrong, but lung diseases unte they are more prone to risk of fractures anna mataki relevance unda sir? లంగ్ డిసీజెస్కి బోన్ ఫ్రాక్చర్స్కి నాకు తెలిసి కనెక్షన్ ఏం కనపట్లేదు ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్. డైరెక్ట్ కనెక్షన్ అయితే ఏం లేదు లంగ్ డిసీజ్ వాటికి. సార్, న్యూరలాజికల్ కండిషన్ స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు డస్ ఇట్ హ్యావ్ అన్ ఇంపాక్ట్ ఆన్ ది బోన్ డెన్సిటీ ఆర్ ది బోన్ స్ట్రెంగ్త్? న్యూరలాజికల్గా కూడా డైరెక్ట్గా ఉండదు బోన్స్ మీద, బట్ ఒక్కొక్కసారి కొన్ని ప్రాబ్లమ్స్లో పార్కిన్సోనిజము అట్లాంటివి, అట్లంటే వేర్ యు ఆర్ నాట్ వాకింగ్ టూ మచ్, యు ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ సెడెంటరీ స్టైల్, దెన్ ద బోన్స్ విల్ లూజ్ కాల్షియం అండ్ ఆస్టియోపోరోసిస్ వస్తుంది. అచ్చా, సో దెర్ ఇస్ అన్ ఇండైరెక్ట్ లింక్ అనే చెప్పొచ్చు. సో బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు సార్, ఇప్పుడు నాన్ ఇన్ఫ్లమేటరీ డైట్ తినండి అని అందరినీ ప్రమోట్ చేస్తున్నారు భయంకరంగా. డస్ రియల్లీ ఇన్ఫ్లమేషన్ ఇన్ ది బాడీ ఎఫెక్ట్ ది బోన్ హెల్త్? నాట్ మచ్. ఇన్ఫ్లమేషన్ అనేది ఒక మజిల్స్కి జాయింట్స్కి సంబంధించింది. బోన్ ఇన్ఫ్లమేషన్ అనేది జనరల్గా బోన్ ఇన్ఫ్లమేటెడ్గా ఉండదు, బట్ బోన్స్లో ఒక్కొక్కసారి దేర్ కెన్ బి డిఫరెంట్ పెరియాస్టైటిస్ అని, ఆస్టియంకిను పెరియాస్టియం అని ఒక లేయర్ ఉంటుంది, దానికి బోన్కి మధ్య ఉన్న స్వెల్లింగ్స్ ఒక్కోసారి ఎక్కువ అవ్వచ్చు. అట్లాంటి వాటిని పెరియాస్టైటిస్ అంటే బాగా షిన్ పెయిన్స్ ఉంటాయి, అట్లాంటివి రావచ్చు. అది కూడా కాల్షియము, వైటమిన్ డి, మెటబాలిజం డిస్టర్బెన్స్ వల్ల రావచ్చు. సో అంటే ఆ న్యూరలాజికల్ ఇంపాక్ట్ ఉన్నట్టా లేనట్టా సార్? హౌ డు వి కంక్లూడ్ ఇట్? డైరెక్ట్గా న్యూరలాజికల్కి బోన్స్కి కనెక్షన్ ఉండదు. అంటే స్ట్రెస్ ఉంటే బోన్ పెయిన్ ఎక్కువ అవుతుంది, స్ట్రెస్ ఉంటే అన్ని బాడీలో అన్ని పెయిన్స్ ఎక్కువ అవుతాయి. అర్థమైందా? మస్క్యులర్ పెయిన్ ఎక్కువ అవుతుంది, తలనొప్పి వస్తుంది, మైగ్రేన్స్ వస్తాయి, నెక్ పెయిన్ వస్తుంది,
అందుకని డైరెక్ట్గా బోన్ మీద బోన్ మెటబాలిజం మీద డైరెక్ట్ రిలేషన్స్ ఏం లేవు. బట్ ఇండైరెక్ట్గా ఇప్పుడు న్యూరలాజికల్ ప్రాబ్లం వచ్చింది, స్ట్రోక్ వచ్చింది, పేషెంట్ ఇస్ సిట్ కన్ఫైన్ టు ద బెడ్, అప్పుడు బోన్స్లోంచి ఆస్టియోపోరోసిస్ స్టార్ట్ అవుతుంది. గాట్ ఇట్ సార్. సార్ మీరు కొన్ని లక్షల మంది పేషెంట్స్ని చూసుంటారు ఓవర్ యువర్ ఎక్స్పీరియన్స్. బేసిక్ పాయింట్స్ పేషెంట్స్ ఓవర్లుక్ అయిపోయేది లైఫ్ స్టైల్లో, డెస్పైట్ ఆఫ్ మీరు చాలా వీడియోస్ కూడా చేశారు, సిట్టింగ్ పోస్టర్ దగ్గర నుంచి యూ హ్యావ్ టు వాక్ దిస్ వే, యూ హ్యావ్ టు సిట్ దిస్ వే అని చాలా చెప్తూనే ఉంటారు. డెస్పైట్ ఆఫ్ ఆల్ యువర్ మీ గైడెన్స్ కాకుండా కూడా పేషెంట్స్ వాళ్ళ లైఫ్ స్టైల్లో ఓవర్లుక్ చేసే పాయింట్స్ ఏంటి సార్? మెయిన్ పోస్చర్, మనం ఇందాక అనుకున్న పోస్చరు. మరి నేను చెప్పినట్టు ఇలా స్ట్రైట్గా కూర్చోరు, ఇప్పుడు అందరూ ఇలా వంగి కూర్చుంటారు, వంగి నడుస్తారు. సో పోస్చర్ ఒకటి మెయిన్, బాగా అందరూ నెగ్లెక్ట్ చేసేది పోస్చర్. నెంబర్ 2, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజెస్. అసలు ఎక్సర్సైజులు, చిన్న ఎక్సర్సైజెస్ కూడా చేయకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్లో కూర్చుంటారు, అది నెంబర్ 2. నెంబర్ 3, అబ్యూజ్ ఆఫ్ ది జాయింట్స్. ఇప్పుడు కింద కూర్చొని ఇండియన్ టాయిలెట్ లేకపోతే కింద బాచపట్టు వేసి కూర్చుంటే మోకాళ్ళ మీద లోటు పడుతుంది, అది మంచిది కాదు. సో అది తెలియదు చాలామందికి. అట్లానే నడుముకి ముందుకు వంకి కూర్చుంటే నడుము మీద పాడైపోద్ది, అట్లానే మెడ ముందుకు వెళ్తే మెడ పాడైపోద్ది. సో ఇవన్నీ కూడా తెలియదు. తెలియక చాలామంది దే కీప్ ఆన్ రిపీటింగ్ ద మిస్టేక్ ఇన్ ద డైలీ యాక్టివిటీస్. సార్ 10,000 స్టెప్స్ నడిస్తే యూ విల్ బీ హెల్దీ ఆల్ ఓవర్ అన్నది జనరల్గా చెప్పిన మాట. బట్ హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్ చేస్తే మోకాళ్ళు అరిగిపోతాయి, 10,000 అడుగులేస్తే మోకాళ్ళు అరిగిపోతాయి, ఎక్కువ వెయిట్స్ ఎత్తితే స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేస్తే మోకాళ్ళు అరిగిపోతాయి. వీటిలో ఏది కరెక్ట్ సార్? చెయ్యాలని కొందరు, చేయకూడదని కొందరు, కరెక్ట్ చెప్పండి సార్. మోకాళ్ళు అరగడానికి మెయిన్ కారణం నెంబర్ 1 ఏజ్, నెంబర్ 2 వెయిట్, నెంబర్ 3 హై ఇంపాక్ట్ యాక్టివిటీస్, 3. నెంబర్ 4 యాక్సిడెంట్స్. సరే యాక్సిడెంట్ గురించి మనం మాట్లాడుకోవట్లేదు, ఆ ఏజ్ అది తప్పనిసరి. మనం ఏజ్ అవుతుంటే బోన్స్ జాయింట్స్ అరుగుతూ ఉంటాయి. నెంబర్ 2 వెయిట్. వెయిట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఆర్ డైరెక్ట్లీ డ్యామేజింగ్ టు ది బోన్ జాయింట్ హెల్త్. సో అది మన చేతిలో ఉంది. సో కాబట్టి మీరు ఎంత బరువు తగ్గితే మోకాళ్ళకి అంత మంచి పని చేసినట్టు. నెంబర్ 3 పాయింట్ ఈజ్ అబ్యూజ్ ఆఫ్ ద జాయింట్స్. అబ్యూజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇండియన్ టాయిలెట్లో కూర్చున్నారనుకోండి, లేకపోతే నెలకు ఒకసారి తిరుపతి కొండ ఎక్కి దిగారనుకోండి, రోజుకి 200 సార్లు మెట్లు ఎక్కి దిగారనుకోండి, మీ మోకాళ్ళ మీద 4 రెట్లు బరువు పోతుంది. అది బయోమెకానికల్లీ ప్రూవెన్. సో దాంతో మీరు మోకాళ్ళని తొందరగా అరగొట్టుకుంటారు. చాలామంది మా తాతలు మెట్లు ఎక్కేవాళ్ళు, మా తాతలు కింద కూర్చునేవాళ్ళు, వాళ్ళకి లేని ప్రాబ్లం నాకెందుకు వస్తుంది అని చెప్పి నమ్మరు. బట్ తాతలు వేరు, మనం వేరు. వాళ్ళ దేహదారుఢ్యం వేరు, వాళ్ళ బాడీ కాంపోజిషన్ వేరు, వాళ్ళ లైఫ్ స్టైల్ వేరు, వాళ్ళ ఫుడ్ డైటరీ హ్యాబిట్స్ వేరు, మనవి వేరు. మనం డెఫినెట్గా ఇండియన్ టాయిలెట్లో కూర్చున్న, మెట్లెక్కి దిగిన 4 రెట్ల బరువు మోకాళ్ళ నుంచి పోద్ది. దట్ ఈజ్ ఎ ప్రూవెన్ బయోమెకానికల్ థింగ్. సో కాబట్టి అది చేయకూడదు. సో అది చాలా చాలా జాగ్రత్తగా, చాలా చాలా మెట్లు ఎక్కి దిగకుండా ఎవరికి అసలు ఇంపాసిబుల్ కాబట్టి వీలున్నంత వరకు, ఇంపాసిబుల్ అంటే వీలున్నంత వరకు. సో అది ఎక్కి దిగాలని రూల్ ఏం లేదు. చాలామందికి ఎక్కి దిగితే మంచిది, హెల్త్ మంచిది అంటారు. సో కొంతమంది అసలు లిఫ్ట్ ప్రిఫర్ చేయరు. మై డాక్టర్ అడ్వైజర్ మీ టు యూజ్ ఓన్లీ లిఫ్ట్స్, నేను డోంట్ యూజ్ ద లిఫ్ట్స్ అని చాలామంది అంటారు. దట్ ఈజ్ ఎ రాంగ్ కాన్సెప్ట్. ఎందుకంటే ఇప్పుడు కార్డియాలజిస్ట్కి మాకు ఇప్పుడు తగదాలు. కార్డియాలజిస్ట్ ఏమో నడవమంటాడు, మెట్లు ఎక్కమంటాడు, లిఫ్ట్ ఎక్కద్దు అంటాడు. నేనేమో లిఫ్ట్ వాడద్దు, మెట్లు వాడద్దు, లిఫ్ట్ వాడమంటాను. కారణం ఏంటంటే మెట్లకి దిగితే గుండెకి మంచిది, లంగ్స్కి మంచిది, బట్ మోకాళ్ళకి బ్యాడ్ అయిపోద్ది. సో అన్ని బాడీలో అన్ని ఆర్గన్స్కి కాపాడి స్టిల్ ఎక్సర్సైజ్ ఇచ్చేది 2 బ్రిస్క్ వాకింగ్ అండ్ సైక్లింగ్ ఒకటి. ఈ రెండు మీకు బాగా ఉపయోగపడతాయి. సో అది చేసుకుంటే చాలు. ఇప్పుడు ప్రతిరోజు మెట్లెక్కి దిగాలని రూల్ లేనే లేదు. సార్ కొన్నిసార్లు మీ ఫ్యామిలీ గురించి, మీ పర్సనల్ స్పేస్ గురించి మీరు మాట్లాడినప్పుడు చాలా కంపాషనేట్గా మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. ఈ ఫీల్డ్ ఎస్పెషల్లీ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ మెడికల్ ఫీల్డ్, హాస్పిటల్స్, కాస్ట్లీ హాస్పిటల్స్, రిచ్ ఇస్ ఎవ్రీథింగ్, కంపాషనేట్గా అనిపిస్తుందా సార్, లేకపోతే కమర్షియలైజ్ అయ్యింది కల్చరు అన్న ఫీలింగ్ మీకు ఎప్పుడైనా వచ్చిందా? కంపాషన్ అనేది గుండెలోంచి రావాలి, కమర్షియల్ అనేది బ్రెయిన్లోంచి. ఇందాక మనం అనుకున్నట్టు ఇది కమర్షియల్ వరల్డే, బట్ స్టిల్ యూ కెన్ బి కైండ్, యూ కెన్ బి కంపాషనేట్. దట్స్ వాట్ ఇట్ ఈస్. ఇప్పుడు మా హాస్పిటల్ ఉంది, మేమే చారిటీ కాదు. వీ హ్యావ్ టు రన్ ద హాస్పిటల్, we have to earn for the stakeholders, but at the same time we don't need to flee the patient. Patient దోచుకోవాల్సిన పని లేదు,
అండ్ వాడి రక్తం పీల్చాల్సిన పని లేదు. మేమే కాదు, 90% ఆఫ్ ద డాక్టర్స్ డోంట్ డూ దట్. బట్ ఆ దురదృష్టవశాత్తు థ్యాంక్స్ టు మీడియా, థ్యాంక్స్ టు ది పీపుల్, మేమందరం దొంగలవి, మేమందరం రాబందులవి, మేమందరం బందిపోట్ల కింద చిత్రీకరించబడుతున్నాం. ద అన్ఫార్చునేట్ థింగ్ దే. కాబట్టి కంపాషన్ బేసిక్గా లేకపోతే యు ఆర్ నాట్ ఫిట్ టు బి ఏ డాక్టర్. సో కంపాషన్ తోటే అందరూ ప్రాక్టీస్ చేస్తాం. బట్ ఒక్కోసారి బయటికి కమర్షియల్ ఎలిమెంట్సే బయటకు వస్తాయి. ప్రాఫిట్ ఓవర్ అ పేషెంట్స్ కేర్, ఇఫ్ యూ హ్యావ్ టు టాక్, మీరు ఎప్పుడు పేషెంట్ కేర్ దిస్ రియలీ మేడ్ మై డే, నేను ప్రాఫిట్ చూడలేదు ఈ కేసులో అని మీకు ఆ హార్ట్ వెల్మింగ్గా అనిపించిన చాలా సార్లు వస్తుంది అది. ఇప్పుడు నా దగ్గర పేషెంట్స్ వస్తారు, ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఏ కార్పొరేట్ హాస్పిటల్, ఇందాక మీతో అన్నట్టు చారిటీ హాస్పిటల్ కాదు, ఇక్కడ బిల్లులు లక్షలు అవుతాయి. బట్ ఒక్కొక్కసారి బిల్లులు కట్టలేనప్పుడు అవి ఏమి చేస్తాం, చేతనైన సహాయం చేస్తాం. ఇప్పుడు నేను ఒక ట్రస్ట్ పెట్టాను, ఆ ట్రస్ట్లో హెల్ప్ చేస్తాం. సో చాలా రకాల హెల్ప్ చేస్తాం. ఆ హెల్ప్ చేసిన ప్రతిసారి హ్యాపీనెస్ ఉంటుంది, దాంట్లో డౌటే లేదు. వన్ ఇన్సిడెంట్ ఇఫ్ యూ హ్యావ్ టు టెల్ సార్ ఇట్ రియలీ మేడ్ యువర్ డే అని అంటే ఏం చెప్తారు? చాలా ఉన్నాయి. లాస్ట్ వీక్ ఇట్ సెల్ఫ్ ఒక కలీగ్ ఆర్థోపెడిక్ సర్జను, బట్ చాలా రోజుల నుంచి ఆయన ప్రాక్టీస్ చేయట్లేదు, బెడ్ మీద కదలట్లేదు, ఆయన పడి ఫ్రాక్చర్ అయ్యి వచ్చాడు. సో హిప్ రిప్లేస్మెంట్ చేసాం. అయిన తర్వాత కూడా ఆయన 10 రోజులు హాస్పిటల్లో ఉన్నాడు. బట్ నడవలేదు, ఈ రిఫ్యూజ్ టు వాక్. బిల్లు చాలా అయింది, మళ్ళీ కట్టుకోలేమన్నారు. దాన్ని మరి 70% బిల్ తగ్గించి ఇంటికి పంపించాను. ఆ ఇంటికి పోయే ముందు ఆయన నాతో వీడియో కాల్లో ఆయన కళ్ళల్లో కృతజ్ఞత, ఆయన ఆవిడ కళ్ళల్లో కృతజ్ఞత నాకు ఎవిడెంట్, అండ్ దట్ మేడ్ మై డే. వండర్ఫుల్ సార్, సూపర్ సూపర్ సార్. ఇప్పుడు సోషల్ మీడియా ట్రెండ్ అనుకోవచ్చు, మేబీ బికాస్ ఆఫ్ ది అవేర్నెస్ ఫర్ ద పీపుల్ అనుకోవచ్చు, ప్రతి ఒక్కళ్ళకి మెడికల్ నాలెడ్జ్ తెలుస్తోంది అండ్ దే స్టార్టెడ్ క్వశ్చనింగ్ ది డాక్టర్స్ యాజ్ వెల్. మీరు అప్రిషియేట్ చేస్తారా యాక్ట్ని, ఆర్ డూ గెట్ బోర్డ్ ఆర్ యునో విసుగొస్తుందా? విసుగు రాదు, 70% దాకా టాలరేట్ చేస్తాను. బట్ ఒక్కోసారి వాళ్ళు గీత దాడతారు. ఏం జరిగింది సార్ అలాంటి సంఘటన ఒకటి చెప్పండి. ఏదో ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మోకాళ్ళ ఆపరేషన్కి ఒక ఆయన వచ్చాడు. ఆయన ఏదో ప్రొఫెసర్ ఎక్కడో, కొంత నాలెడ్జ్ ఉంది. సో క్వశ్చన్స్ అడుగుతున్నాడు. నేను చాలా ఓపిక్గా 20 నిమిషాలు ఆన్సర్లు ఇచ్చాను. మళ్ళీ 21 తర్వాత మళ్ళీ మొదలుపెట్టాడు. నాకు కొంచెం కోపం వచ్చింది. మిగతా పేషెంట్లు వెయిట్ చేస్తారు. నేను చెప్పాను, ప్రొఫెసర్ గారు మీరు ఇందాక అడిగిన వాటన్నిటి సమాధానాలు చెప్పాను, మళ్ళీ అదే క్వశ్చన్స్ అడుగుతున్నారు, సేమ్ సమాధానాలు చెప్తాను, కొత్త సమాధానాలు ఉండవు. మీరు అనుకున్నట్టు సమాధానం రావాలంటే రాదు, సమాధానం ఒకటే ఉంటుంది, మీరు అనుకున్నట్టు రాదు అని చెప్పాను. అంత తిట్టినట్టు చెప్పలేదు, బట్ కొంచెం వాయిస్ పెంచి చెప్పాను. ఆయన అర్థం చేసుకున్నాడు. డాక్టర్ గారికి కోపం వచ్చినట్టుందని మెలకుండా వెళ్ళిపోయాడు. బట్ చాలా తక్కువ అలాంటి ఇన్సిడెంట్స్. సార్ బేసికల్గా మీరు అన్ని ఇయర్స్ మెడిసిన్ చేసి అంతమందితో యూనో చూసి పేషెంట్స్ని చూసి ఒక డెసిషన్ తీసుకుంటారు సార్, మెడికల్ డెసిషన్. అన్ఫార్చునేట్లీ అది మీడియా వల్ల కానీ పబ్లిక్ వల్ల కానీ మిస్అండర్స్టాండ్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? ఉన్నాయండి. ఇప్పుడు నేను ఒకసారి అంతకుముందు కూడా చెప్పాను, ఒక పేషెంట్కి కాలు ఇరిగి వేరే హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటే ఆ కాలు అంతా డెడ్ అయిపోయినట్టు అయిపోయింది, వుడెన్ ఇండ్యూరేటెడ్గా అయిపోయింది. దాన్ని మనం కంపార్ట్మెంట్ సిండ్రోమ్ అంటాం. అతను నా దగ్గరకు వచ్చాడు, కాలు తీసేయమంటున్నారు సార్ మిగతా వాళ్ళు, మీరేంటని. నేను కాలు తీయక్కర్లేదు అని చెప్పి 3 నెలల పాటు లిటరల్గా సాకాను ఆ కుర్రాడిని. సాకడం అంటే ఏదో కుర్రాడు తమ్ముడిని కొడుకుని చూసుకున్నట్టు చూసుకొని అతనికి హైపర్ బ్యారిక్ ఆక్సిజన్ కావాలంటే ఇక్కడ, లేకపోతే వేరే ఇంకొక మిలిటరీ హాస్పిటల్కి పంపించి అన్ని రకాలుగా చేశాను. బట్ చివరికి అతను వెళ్ళి 3 టీవీ స్టేషన్స్లో ఇంటర్వ్యూలు సంపాదించి కూర్చొని గురువారెడ్డి మంచోడు కాదు, నా కాల్ని పాడు చేశాడు అని చెప్పాడు. సో 3 ఇంటర్వ్యూస్. బట్ ఆ రోజు చాలా చాలా బాధేసింది. బట్ ఆ రోజు ఒక రకంగా నాకు లిబరేట్ కూడా అయిపోయాను. నేను ఇంత కష్టపడి ఇతనికి చేసాం, ఇతను ఇలా చేశాడు, అయినా సరే మన పని మనం చేయాలి. ఈ ప్రెస్ గురించి, ఈ టీవీల గురించి, వాటి గురించి భయపడకూడదు. నీ ఆత్మకి నువ్వు గట్టిగా ఉన్నంతకాలం వీటి గురించి భయపడకూడదని ఒక రకమైన తెగింపు, ఒక రకమైన స్వాతంత్రం, ఒక రకమైన లిబర్టీ, ఒక రకమైన ఏమంటుందాన్ని కమ్ వాట్ మే అన్న యాటిట్యూడ్ వచ్చింది. సో అది ఒక రకంగా మంచిదైంది నాకు. అంటే సార్ ప్రతి డాక్టర్కి వెనకాల ఇలాంటిది ఒక స్టోరీ ఉంది అనుకుంటే, డాక్టర్ వెనకాల ఉంటాయి. ఒక రిచ్ డాక్టర్ అనుకోండి, సమాజం నుంచి ఒక అన్ఫేర్ క్రిటిసిజం ని ఆల్వేస్ ఇన్వైట్ చేసినట్లుగా ఉంటుందా? ఉంటుంది. సమాజం మమ్మల్ని భూతద్దంలో పెట్టి చూస్తుంది.
ప్రతి అడుగుని క్రిటిసైజ్ చేస్తుంది. సో తప్పదు, పార్ట్ ఆఫ్ లైఫ్. డెస్పైట్ ఆఫ్ మీరు ఇంత సోషల్ సర్వీస్ చేసినప్పటికీ కూడా సార్, గురవారెడ్డి గారి దగ్గరికి వెళ్తే ఆయన ఖచ్చితంగా ఆపరేషన్ అంటారు మోకాలు రీప్లేస్మెంట్కి. అదే బయటికి వెళ్తే డాక్టర్లు అనరు అన్న మాటకి ఏం చెప్తారు? దానికి చాలా చాలా సత్య దూరం అది. నేను రోజుకి 100 నుంచి 120 మంది పేషెంట్లు చూస్తాను. దాంట్లో 30-40 మంది కంటే ఆపరేషన్ పడవు. తర్వాత నాది టెర్షియరీ ప్రాక్టీస్, అది మర్చిపోవద్దు మీరు. అంటే పేషెంట్లు మిగతా వాళ్ళందరి దగ్గరికి చూయించుకొని ఇక ఆపరేషన్ తప్పనిసరి అన్నప్పుడు నా దగ్గరికి వస్తారు. మొదటి రోజు రారు. సో నాది టెర్షియరీ ప్రాక్టీస్. హైదరాబాద్ అవ్వటం అయితేవి, నేను ఉన్న డాక్టర్స్లో సీనియర్ మోస్ట్ ఇప్పుడు 25 ఏళ్ళ నుంచి ప్రాక్టీస్ చేస్తాను కావటం అయితే ఏంది. సో ఇక్కడ ఉన్న ఓల్డ్ డాక్టరు, సీనియర్ డాక్టరు కాబట్టి చివరిలో సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్ కోసం నా దగ్గరికి వస్తారు. ఎప్పుడైతే టెర్షియరీ ప్రాక్టీస్ ఉంటుందో అప్పుడు ఆబ్వియస్గా ఆపరేషన్ రేట్ ఎక్కువ ఉంటుంది. సో అది అనవసరంగా ఎవరు ఆపరేషన్ చేయడం. గురువారెడ్డి దగ్గరికి వెళ్తే ఆపరేషను, మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇంజక్షను, అవన్నీ మాయ. ఇప్పుడు ఆ రకంగా ఇంకోటి కూడా చెప్పాను, నేను లాస్ట్ 1 year నుంచి యుద్ధం చేస్తున్నాను. ఇంజక్షన్లు పనికిరాని ఇంజక్షన్లు చేసి పేషెంట్లు మాయ చేసే డాక్టర్లు. ఈ ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి ఇంకొక పర్సనల్ కామెంట్ కూడా ఉంది సార్. మీరు అగేన్స్ట్ పిఆర్పి ఫర్ ఆర్థరైటిస్ అని చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ అగేన్స్ట్ పిఆర్పి ఫర్ ఆర్థరైటిస్. కానీ గురువారెడ్డి గారి హాస్పిటల్లో పిఆర్పి ఇంజెక్షన్లు 7,000 నుంచి 8,000 రూపాయలు ఉండే ఇంజెక్షన్ 17,000 రూపాయలు ఆయన ఎందుకు ఛార్జ్ చేస్తున్నారు? ఒక్క పిఆర్పి ఇంజెక్షన్ కూడా నా హాస్పిటల్లో చేయలేదు ఫర్ ఆర్థరైటిస్. ఎవరైనా వచ్చి ప్రూవ్ చేయమని చెప్తాను. పిఆర్పి ఫర్ స్పోర్ట్స్ ఇంజురీస్కి ఎంతో 10 అని చెప్పాను ఇందాక. టెండాన్ ఇంజురీస్కి, ఇక్కడ టెన్నిస్ ఎల్బోస్కి ఇస్తే ఇవ్వచ్చు. నేను ఇవ్వను. నా దగ్గర 36 మంది పనిచేస్తారు టీం. స్పోర్ట్స్ మెడిసిన్ వాళ్ళు ఇస్తే ఇవ్వచ్చు. బట్ ఆర్థరైటిస్కి, నీ జాయింట్లో మా దగ్గర పిఆర్పి అనేది ప్రసక్తే రాదు. ఎవరైనా వచ్చి ప్రూవ్ చేయమని చెప్పాను. అర్థమైందా? 3 ఇప్పుడు స్టెమ్ సెల్స్ అని ఇచ్చి 2,80,000 తీసుకునేది మా దగ్గర జరగదు. నేను ఎగైనెస్ట్ ఏంటంటే పిఆర్పి ఇన్ ఆర్థరైటిస్. ఆర్థోపెడిక్ సర్జన్స్ చాలామంది పిఆర్పీలు టెన్నిస్ ఎల్బోస్కి, యాంకిల్ ఇంజురీస్కి, హీల్ పెయిన్స్కి ఇస్తారు. నాకు ఏ రకమైన అభ్యంతరం లేదు. నాకు దాని మీద నేను ఇవ్వను, నేను వాటిని అన్నాను. అది దాని మీద నాకేం లేదు. ఎందుకంటే పీపుల్ అన్ని చోట్ల ఇస్తారు, కొన్ని చోట్ల మంచి రిజల్ట్స్ ఉన్నాయి. దానికి నేను పిఆర్పి ఫర్ అదర్ కండిషన్స్ వర్క్ అయినప్పుడు వై నాట్ ఫర్ ద నీ సార్? ఆర్థరైటిస్కి లేదు రోల్. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. దేర్ ఇస్ నో ఎవిడెన్స్ ఎట్ ఆల్. ఆర్థరైటిస్ ఈజ్ ఎ గ్లోబల్ ఫినామినా. గ్లోబల్ ఫినామినా అంటే మొత్తం కార్టిలేజ్ అంతా పాడైపోయింది. ఈ కార్టిలేజ్ అంతా పాడైపోయినప్పుడు దాన్ని మనం ఉద్ధరించి నువ్వు కార్టిలేజ్ పుట్టించరు. అంటే అయిపోయిన కార్టిలేజ్ తిరిగి మళ్ళీ ఫామ్ అవ్వదా సార్? ఇంత మటుకు గ్లోబల్గా కార్టిలేజ్ రీజనరేట్ అన్నది లేదు. కార్టిలేజ్ సెల్స్ స్పోర్ట్స్ ఇంజురీస్లో చిన్న లేజన్స్ ఉంటే దాంట్లో కాండ్రోసైట్స్ అని, ఓట్స్ అని డిఫరెంట్ ప్రొసీజర్స్ ఉన్నాయి. అవన్నీ ఉపయోగపడతాయి అక్కడ వరకు. అక్కడ కూడా ఫైబ్రస్ టిష్యూ ఫామ్ అయ్యి కొంతవరకు కార్టిలేజ్ సెల్స్ వస్తాయి. బట్ కార్టిలేజ్ రీజనరేట్ అయ్యి ఆర్థరైటిస్, మోకాళ్ళ నొప్పుల ఆర్థరైటిస్ బాగుపడి మళ్ళీ బ్రహ్మాండంగా నార్మల్ కార్టిలేజ్ వచ్చింది అల్ట్రాసౌండ్లో చూపిస్తాడు ఈయన, ఈ డాక్టర్ గారు, బౌన్సర్ డాక్టర్ గారు. అల్ట్రాసౌండ్ తీసేదిగో నీకు మళ్ళీ కార్టిగ్రామ్ అని చూపిస్తాడు. ఇవన్నీ మాయ, భయంకరమైన మాయ. కానీ ఆయన చేసేది మాయే. కానీ చాలా మంది ఆర్థోపెడిషియన్స్ కూడా ఈ కార్టిలేజ్ గ్రో అవుతుంది అని మందులు ఇస్తున్నారు కదా. కార్టిలేజ్ గ్రోత్ కి స్పోర్ట్స్ ఇంజరీస్ లో గ్రోత్ అయ్యే టెక్నిక్స్ వేరు. వీటిని మిక్స్ చేయొద్దు. కార్టిలేజ్ గ్రో అవడానికి చిన్న వాటికి బోల్డ్ అని ప్రొసీజర్స్ ఉన్నాయి. ఆర్థ్రోస్కోపిక్గా చేస్తారు. అవన్నీ స్పెషల్ ఇండికేషన్స్ ఉన్నాయి, స్పెషల్ ప్రొసీజర్స్ ఉన్నాయి, స్పెషల్ ట్రైనింగ్ ఉంది. నువ్వు ఎనస్థీషియా వాడి వచ్చి నువ్వు నీ జాయింట్ హీరో నేనని చెప్పి ఎక్కడ ఉందో అక్కడ ఇంజక్షన్ చేస్తే పోద్దని, ఇక్కడి నుంచి ఇక్కడ తీస్తే నీ రీప్లేస్మెంట్ అని, ఇంత ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఉన్న డాక్టర్ దగ్గరికి 1000 మంది వెళ్ళి బాధపడుతుంటే ఏం చేయాలి? మాయ చేస్తాడు. ఆ మాయ కోసం యుద్ధం చేస్తున్నాం మేము. ఇది ఇవాళ తాగదు యుద్ధం. ఇది ఇంకా చాలా దూరం వెళ్తుంది యుద్ధం. సరే, మీరే అంత బిజీ ప్రాక్టీషనర్ అయ్యండి, అంత బిజీ డాక్టర్ అయ్యండి, ఇంకా ఈ సొసైటీకి సంబంధించిన ఇలాంటి ఇష్యూస్ నా బాధ అదేనమ్మా. ఇప్పుడు నాకు వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఏమీ లేదు. నాకున్న ప్రాక్టీస్ నాకుంది, నేను ఇన్స్టిట్యూట్ పెట్టుకున్నాను. బట్ నాకు పేషెంట్ గురించి బాధ. నేనే కాదు, నాలాంటి బాధపడేవాళ్ళు చాలామంది ఉన్నారు. మేము అందరం కలిసి ఇప్పుడు దానికి అగైనెస్ట్ ఫైట్ చేస్తున్నాం. సార్, బేసికలీ మీ ఫ్యామిలీ ఏమంటారు సార్? ఇవన్నీ మనకి ఎందుకు అవసరమా? మనం ఎంత సంపాదించాం, ఎంత సెటిల్ అయ్యాం, పిల్లలు బాగున్నారు. వాళ్ళు ఏమన్నారు, ఇది నా ప్రొఫెషను, ఇది నా ప్రిన్సిపల్స్, ఇది నా ప్యాషను, ఇది నా కమిట్మెంట్ టు ది పేషెంట్స్. ఎవరేమైనా అనుకోండి, నాకు నమ్మకం ఉంది అంతే. అద్భుతం సార్, కమిట్మెంట్ టు ది పేషెంట్స్ అన్నారు చూడండి సార్. అంతేనమ్మా. మీరు అన్నట్టు నాకేమీ రాదు దీంట్లో వచ్చి, ఇంకా 4 రాళ్ళు పడతాయి. బట్ ఐఎమ్ రెడీ. మీరు అన్నట్టు ఎంత బిజీ అయినా సరే నేను దీన్ని పెట్టుకొని నేను
ఎన్ని గంటలు దీని మీద కూర్చుంటున్నాను నేను. ఎందుకంటే ఐ వాంట్ ఈ దోపిడీ కార్యక్రమం ఆగిపోవాలి. తర్వాత ఇంకోటి, ఇది పెయిన్ క్లినిక్స్ మీద కాదు, అది కూడా చెప్తున్నా. పెయిన్ క్లినిక్స్, పెయిన్ స్పెషలిస్టు కొన్ని వందల ఏళ్ల నుంచి ఉన్నారు, మంచి పనులు చేస్తున్నారు. వాళ్ళందరూ ఇప్పుడు స్పైన్, క్యాన్సర్ పెయిన్, క్రానిక్ పెయిన్స్ మీద మేమందరం వాళ్ళకి రిఫర్ చేస్తాం పేషెంట్ని, పెయిన్ క్లినిక్ వాళ్ళకి. అబ్సల్యూట్లీ సార్, నాకు అర్థమవుతుంది సార్. పెయిన్ అన్నారు కాబట్టి కొంచెం పిఆర్పి నుంచి పక్కకి వెళ్తే, ఫిజియోథెరపీ చేసుకోవడం వల్ల ఎర్లీ స్టేజెస్ మేబీ అరౌండ్ 18 years or 20 years నుంచి ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తే బోన్ జాయింట్స్ హెల్దీగా ఉంటాయి, బోన్ జాయింట్ ప్రాబ్లమ్స్ ని మనం నివారించవచ్చు అన్న మాట తప్పు. స్లో చేయొచ్చు, ఉన్న వాటి అన్నిటిలో ఫిజియోథెరపీ మజిల్స్, బోన్స్ని హెల్దీగా ఉంచుకోవటం తప్ప ఇంకా వేరే ఏమీ లేదు. నేను 2 పాయింట్లు చెప్తాను, గుర్తుపెట్టుకోండి, హైలైట్ చేయండి. ఇది మోకాళ్ళు మొదటి నుంచి ఫస్ట్ స్టేజ్ నుంచి ఆపరేషన్ అక్కర్లేదు, లాస్ట్ స్టేజ్లో ఆపరేషన్ అవసరం. ఈ ఫస్ట్ స్టేజ్ నుంచి ట్రీట్మెంటు సింపుల్ మెడిసిన్స్. సింపుల్ మెడిసిన్స్ అంటే ఏంటి? ఎప్పుడన్నా నొప్పుంటే సింపుల్ పారాసిటమాల్ ట్యాబ్లెట్, లోపల కార్టిలేజ్ నరిష్మెంట్కి, అంటే ఉన్న కార్టిలేజ్ బలాన్ని కాపాడటానికి, కొత్త కార్టిలేజ్ రావడం కాదు. అగైన్ అక్కడ మాయ, నీవు కొత్త గుజ్జు పుట్టించే ఇంజక్షన్ చేస్తూ ఉంటావు. తప్పు. కొత్త గుజ్జు పుట్టించే ఇంజక్షన్లు ఇంతపాటు ప్రపంచంలో ఎక్కడా లేవు. పుట్టదు. ఉన్న గుజ్జు బలాన్ని కాపాడే ఉన్నాయి, దాన్ని కాండ్రో ప్రొటెక్టివ్స్ అంటారు. ఓకే. ఆ ట్యాబ్లెట్స్, బోన్స్కి ప్రొటెక్ట్ చేసే కాల్షియం ట్యాబ్లెట్లు, మజిల్స్ని ఎక్సర్సైజ్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్వాడ్రిసెప్స్ మజిల్ ఎక్సర్సైజ్ చేసామనుకో, మోకాల మీద ఉన్న లోడ్ని అది కొంత తీసుకుంటుంది, అందుకని మీకు ఎక్సర్సైజ్ బాగా ఉపయోగపడుతుంది. అట్లానే జాయింట్ని అబ్యూజ్ చేయకుండా, చెప్పాను కదా, ఇండియన్ టాయిలెట్స్ వాడకుండా అట్లా చేసుకోవటం తప్ప ఇంకోటి లేదు. నేను పేషెంట్కి 2 సెంటెన్స్ చెప్తాను. అమ్మ, నేను ఇచ్చిన మందులు, ఎక్సర్సైజులు పని చేసిన నాళ్ళు ఆపరేషన్ అక్కర్లేదు. ఈ మందులు, ఎక్సర్సైజులు పని చేయకపోతే ఆపరేషన్ తప్ప ఇంకొకటి లేదు. మీరు చేయించుకుంటారు లేదు అనవసరం, బట్ డాక్టర్గా నీ ధర్మం ఏంటి చెప్పాలి. నీ రీజన్ చెప్పాలి. నువ్వు హిపోక్రటిస్ ఓత్ తీసుకున్నావమ్మా సార్. అద్భుతం సార్, అద్భుతం. గురించి ఈ రోజుల్లో ఎవరు మాట్లాడుతున్నారు సార్? లక్షలు సంపాదించి ఎట్లా నిద్రపోతావు? నువ్వు పేషెంట్ల రక్తం తాగుతున్నావు, నువ్వు అంతమించి ఇంకేం లేదు నీకు. సో ఈ హిప్ ఇంప్లాంట్స్ అండ్ నీ ఇంప్లాంట్స్ గురించి సార్, రేటుకి తగ్గట్టుగా ఆపరేషన్ చర్య ఉంటుందా సార్? ఇప్పుడు దాంట్లో రకరకాలు ఉంటాయి. ఇప్పుడు ఇదిగో, ఇది సెరామిక్, స్టెయిన్లెస్ స్టీల్, కోబాల్ట్ క్రోమ్స్ ఉంటాయి. సో ఇట్లా ఇటుపక్క క్రాస్ లింక్డ్ పాలిఎథిలీన్ ఉంటుంది. హిప్ జాయింట్లో కనీసం 10 వెరైటీస్ ఉంటాయి. ఇప్పుడు సెరామిక్ ఉందనుకో, స్టెయిన్లెస్ స్టీల్ కంటే కనీసం 2 రెట్లు ఎక్కువ కాస్ట్. ఇదే సెరామిక్ ఇటు 2 పక్కలు వేసామనుకో 3 రెట్లు కాస్ట్. ఇటుపక్క ఓన్లీ ప్లాస్టిక్ వేసామనుకో రేట్ తగ్గుతుంది. సిమెంట్ లేకుండా వేసామనుకో రేట్ ఎక్కువ, అది లోపల హైడ్రాక్సీ అపటైట్ కోటింగ్ ఉంటుంది. అదే సిమెంట్తో వేసామనుకో రేట్ తక్కువ. సో ఇట్లా డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్నాయి, పెరుగుతాయి. ఇప్పుడు చీరల్లో పట్టు చీరలు ఉంటాయి, సిల్క్ చీరలు ఉంటాయి, ధర్మవరం చీరలు ఉంటాయి, చీరల్లో హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఉంటుంది. ఒక్కొక్క చీర ఒక్కొక్క కాస్ట్, అవునా కదా? జరీ ఉంటుంది, జరీ ఉంటే కాస్ట్ ఎక్కువ. ఇది అంతే. ఒక 20 వెరైటీస్ ఆఫ్ జాయింట్లు ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ జాయింట్ని బట్టి ₹1,00,000 నుంచి ₹5,00,000 దాకా ఉంది హిప్ ప్రైస్. ₹1,00,000కి ఇండియన్ ఇంప్లాంట్ సిమెంట్తో వేసుకోవచ్చు. బట్ అది యంగ్ పేషెంట్కి వేయడానికి లేదు. యంగ్ పేషెంట్ 25 ఏళ్ళు కోవిడ్ బారిన పడి ఎవాస్కులర్ నెక్రోసిస్ వచ్చిన అతనికి ₹1,00,000 ఇస్తే తొందరగా పాడైపోద్ది. అతనికి అన్సిమెంటెడ్ హిప్ వేయాలా, సెరామిక్ హిప్ వేయాలి. సో దట్స్ ఆల్. ఇప్పుడు దాంట్లో రోబోటిక్ టెక్నాలజీ వచ్చింది. రోబోటిక్ టెక్నాలజీ చేస్తే కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, దానికి ఎక్కువ అవుతుంది. సో ఇవి థింగ్స్. సార్, రోబోటిక్ సర్జరీస్ గురించి మాట్లాడితే సార్, యువర్ హాస్పిటల్ ఇస్ ర్యాంక్డ్ అమంగ్ ది టాప్ మోస్ట్ రోబోటిక్ సర్జరీస్ పర్ఫార్మ్ చేసే హాస్పిటల్. అది డెఫినెట్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్. కాకపోతే రోబోటిక్ సర్జరీస్ అన్నవి ఆర్ అఫోర్డబుల్ టు ఎవ్రీబడి ఇస్ వన్ నాట్ ఎట్ ఆల్. రోబోటిక్స్ ప్రతి వాళ్ళు చేయించుకోవాలి రూలే లేదు. రోబోటిక్స్ చేయాలి, అది చేయకపోతే నీ బతుకు దుర్భరం అన్నమాట, అంతకంటే లేదు. ఎప్పుడు చేస్తారు సార్ రోబోటిక్స్? రోబోటిక్స్ వల్ల 2-3 అడ్వాంటేజెస్ ఉన్నాయి. మార్జినల్ అడ్వాంటేజెస్ అది పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కొంత ప్రెసిషన్ ఉంటుంది, కొంత పోస్ట్ ఆపరేటివ్ పెయిన్, ఇమ్మీడియట్ పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ కొంత తక్కువ ఉంటుంది. ఓన్లీ ఫస్ట్ 2-3 డేస్, తర్వాత మళ్ళీ సేమ్ ఉంటుంది. ఆ ఫస్ట్ 2 డేస్ ఎందుకు ఉంటుంది అంటే సాఫ్ట్ టిష్యూ డిసెక్షన్ తక్కువ ఉంటుంది. తర్వాత ఇప్పుడు అలైన్మెంట్స్ అని డిఫరెంట్ అలైన్మెంట్స్ వచ్చినాయి మోకాళ్ళ ఆపరేషన్లో. ఆ డిఫరెంట్ అలైన్మెంట్ చేయాలంటే రోబోటిక్స్ ద్వారా చేయొచ్చు. ఇవన్నీ కూడా వెరీ సైంటిఫిక్. కానీ రోబోటిక్తోనే చేయాలని రూల్ లేదు. నేను 100 మందికి చేస్తే ఒక 50 మంది రోబోట్ చేయించుకుంటారు, 50 మంది రోబోట్ చేయించుకోరు.
బట్ ప్రతి పేషెంట్కి ముందే చెప్తాం రోబోటిక్ వల్ల ఈ ఉపయోగాలు ఉన్నాయి, బట్ ఈ ఉపయోగాల గురించి మీరు డబ్బులు వేస్ట్ చేసుకోవాల్సిన పని లేదని కూడా చెప్తాం. కానీ సార్ ప్రిసిషన్ యాక్యురేట్గా ఉంటుంది, చాలా మినిమల్ ఇన్వేషన్ ఉంటుంది, వీటి గురించి ఇట్లా మాట్లాడితే సక్సెస్ రేటు రోబోటిక్ సర్జరీస్లో ఫర్దర్గా ఏమీ లేదు, రెండిటికి ఒకటే. Sure, sir. రోబోటిక్ సర్జరీ వల్ల సక్సెస్ రేట్ ఎక్కువ అవుతుందని ఎవ్వరు చెప్పకూడదు, చెబితే అది అబద్ధం. నేను చెప్పను, నేను ఇంతవరకు ఏ పేషెంట్కి చెప్పలా. రోబోటిక్ వల్ల కొంత అడ్వాంటేజెస్ ఉన్నాయని చెప్తాను తప్ప సక్సెస్ రేట్లో ఏ మాత్రం తేడా లేదు, రెండుకి ఒకటే సక్సెస్ రేట్. ఎట్లా జరుగుతున్నాయి సార్? అంటే పేషెంట్స్ యొక్క పర్సెప్షన్ టువర్డ్స్ రోబోటిక్ సర్జరీ ఎట్లా ఉంది సార్? పేషెంట్స్ వల్ల మా పేషెంట్స్ కూడా ఏంటంటే ఇండియన్ పేషెంట్స్ కూడా ఇప్పుడు వెల్ ఇన్ఫార్మ్డ్, Absolutely. వాళ్ళందరూ వాళ్ళే వచ్చి అడుగుతారు. తర్వాత చాలామంది పేషెంట్లకి వాళ్ళ పిల్లలు అమెరికాలో ఉంటారు, అక్కడ అమెరికాలో ఇది స్టాండర్డ్ ఆఫ్ కేర్ రోబోటిక్ సర్జరీ అన్నది. వాళ్ళు అక్కడి నుంచి చెప్పి మీరు రోబోటిక్ చేయించుకోవడం చెప్తారు తల్లిదండ్రులకి, వాళ్ళు మమ్మల్ని వచ్చి అడుగుతారు. సో మేము ఆఫర్ చేస్తాం, దట్స్ ఆల్. అంతకుమించి అంటే పేషెంట్ సౌలభ్యం కోసం అది కూడా ఇనిషియల్ గా తప్పించి పేషెంట్ని మాయ చేసి పేషెంట్ని అబద్ధాలు చెప్పి రోబోటిక్స్ చేసే ప్రసక్తి లేదు, నెంబర్ 1. నెంబర్ 2, రోబోటిక్స్ చేసి నువ్వు అద్భుతంగా ఉంటావు, ఇంకో 20 ఏళ్ళు ఎక్స్ట్రా ఉంటావు అన్నది అంతకంటే లేదు. రోబోటిక్స్కి ఎక్స్ట్రా సక్సెస్ రేట్ అన్నది అంతకంటే లేదు. నేను క్లియర్గా చెప్తున్నాను 3 విషయాలు. ఏది ఇన్ని 10,000 రోబోటిక్ ఆపరేషన్లు చేసిన తర్వాత కూడా, బట్ రోబోటిక్స్ అనేది ఒక ఎక్స్ట్రా టెక్నాలజీ విచ్ విల్ హెల్ప్ యూ ఇన్ గెటింగ్ ఏ ప్రాపర్ అవుట్కమ్స్. అది పాయింట్ అక్కడ. అదైనా డిఫికల్ట్ ఆపరేషన్స్ ఉంటాయి, ఒకసారి బాగా అరిగిపోయి మొత్తం దొడ్డికాళ్ళు వస్తారు, స్టేజ్ 4 బాగా అడ్వాన్స్డ్. అట్లాంటి వాటిల్లో రోబోట్ మనకి ఎంతవరకు బోన్ కట్ చేయొచ్చు, ఎంతవరకు సాఫ్ట్ టిష్యూ డిసెక్ట్ చేయాలని కొన్ని మనకి ఇస్తుంది. అట్లాంటి హిప్ రిప్లేస్మెంట్స్లో డిస్ప్లాస్టిక్ హిప్స్ అని ఉంటాయి, అంటే చిన్నప్పటి నుంచి పాడైపోయిన హిప్స్. ఆ హిప్స్లో రోబోట్ ముందే మనకి ఎక్కడ మంచి బోన్ ఉంది, ఈ కప్ ఎక్కడ పెట్టచ్చు అని ముందే మనకి గైడెన్స్ ఇస్తుంది. అట్లాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి, అంతేగాని రోబోటిక్తోనే చేయాలన్నది లేనే లేదు. మళ్ళీ చెప్తున్నాను. అబ్సల్యూట్లీ సార్, నాకు అర్థమైంది సార్. Yeah. టు జస్ట్ డైవర్ట్ అవర్ ఇంటర్వ్యూ ఆన్ అ లైటర్ నోట్ అండ్ కంక్లూడెడ్ సార్, జస్ట్ ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ, ఒక జాయింట్ హెల్త్ కి సంబంధించినటువంటి ఒక మీ కోరిక, జనాలు ఈ మిత్తుని నమ్మడం ఆపండ్రా బాబు అని అంటే ఏం చెప్తారు సార్? ఇందాక చెప్పింది మళ్ళీ చెప్తా, నేను అలిసిపోను, ఎన్ని గంటలైనా చెప్తాను ఇదే. నా పేషెంట్లకి నేను చెప్పే, చేతులు జోడించి చెప్పేది ఏంటంటే, మీకు మోకాళ్ళ నొప్పులు ఉంటే సింపుల్ మందులు ఎక్సర్సైజులతో గడపండి. భయంకరమైన నొప్పులు వచ్చి నడవలేని పరిస్థితి వస్తే భయపడకుండా ఆపరేషన్ చేయించుకోండి. మీరు భయపడ్డా, ఆర్థికంగా సౌలభ్యం లేకపోయినా ఒక రామాయణము మహాభారతం చదువుకోండి. సార్, ఒక్క సూపర్ ఫుడ్ తింటే బోన్స్ అద్భుతంగా ఉంటాయంటే ఏంటి సార్ అది? ఏ లేదు, అదైనా అబద్ధం. సూపర్ ఫుడ్ ఏమి లేదు, సూపర్ డాక్టర్ లేదు, ఏం తినమంటారు సూపర్ సార్? ఫుడ్ లేదు. ఏం తినమంటారు సార్ బోన్స్ హెల్తీగా ఉండాలంటే? హెడ్ కాల్షియం, హెల్దీ మిల్క్ ప్రోడక్ట్స్ చాలు, సింపుల్ మిల్క్ ప్రోడక్ట్స్ తింటే చాలు. అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజు అండ్ ఇంపాక్ట్ ఎక్సర్సైజ్ అంటే వాకింగ్ అట్లాంటివి చేసి. దుంపకూరలు తింటే జాయింట్ పెయిన్స్ ఎక్కువ అవుతాయి, ట్రూ ఆర్ ఫాల్స్? నాకు తెలియదు. నాకు తెలిసి నేను చదువుకున్న దాంట్లో ఫుడ్కి మోకాళ్ళ కార్టిలేజ్కి డైరెక్ట్ రిలేషన్ లేదు, ఇండైరెక్ట్గా ఉంది. ఫుడ్ తిని లావు ఎక్కితే లావు వల్ల మోకాళ్ళు పాడవుతాయి తప్ప డైరెక్ట్గా వంకాయ తింటే కార్టిలేజ్ పోద్ది, కూర ఈ చామదుంప తింటే కార్టిలేజ్ వస్తుంది, ఈ అల్ట్రాసౌండ్ చేస్తే నొప్పి తగ్గుద్ది, ఇవన్నీ లేవు నాకు తెలుసు. సార్, మీరు ఎక్సర్సైజ్ చేయమని పేషెంట్స్ కి చెప్తూ ఉంటారు కదా, ఫన్నీయెస్ట్ ఎక్సర్సైజ్ మీ దాకా వచ్చి ఒక పేషెంట్ చెప్పింది ఏమైనా ఉందా సార్? మీకు అసలు కోపం మామూలుగా రాదా ఎక్సర్సైజ్, ఆ ఎక్స్క్యూజ్ వింటే ఏం చెప్తారు సార్? ఐ డోంట్ నో, అంటే నా దగ్గరకు వచ్చే పేషెంట్లు ఒక్కోసారి నేను ఏం చెప్పినా దానికి కౌంటర్ చెప్తారు. మనం ఎక్సర్సైజ్ చేయండి, లేదండి నా బాడీ ఒప్పుకోదు అంటారు. మందులు వేసుకోమంటే నాకు అలసరండి అంటారు. కింద కూర్చోద్దామంటే నేను కింద కూర్చొని మనం చేస్తానంటారు. ప్రతిదానికి అడగకుండా చెప్తే నేనేం చేయలేను, ఇంకా నేను చేతులైతే అమ్మ నమస్తే అని చెప్తా అంతే. దట్స్ ఆల్. సర్జరీ ఈజ్ మోర్ పెయిన్ఫుల్ ఆర్ స్కిప్పింగ్ దట్ రీహాబ్ సైకిల్ ఇస్ మోర్ పెయిన్ఫుల్ సార్? గుడ్ క్వశ్చన్. అగైన్ చాలామంది మా డాక్టర్లోనే మళ్ళీ కొంతమంది దొంగ డాక్టర్లు ఆపరేషన్ చేసి అసలు నొప్పి ఉండదు, ఫిజియోథెరపీ ఎత్తేద్దాం, ఫిజియోథెరపీ లేకుండా చేసుకోవచ్చు, జీరో ఫిజియోథెరపీ అని కొంతమంది మొదలెట్టారు. అది కూడా తప్పే. ఆపరేషన్ చేసిన తర్వాత నొప్పి అన్నది దేవుడిచ్చిన సహజమైన రియాక్షన్. కాకపోతే ఇప్పుడు మోడర్న్గా పెయిన్ రెడ్యూసింగ్ టెక్నిక్స్ చాలా వచ్చినాయి. ర్యాపిడ్ రికవరీ ప్రోటోకాల్ అని, మల్టీ మోడల్ ఎనల్జీసియా అని చెప్పి, తర్వాత కంటిన్యూస్ ఎపిడ్యూరల్ పెయిన్ రిలీఫ్ అని, అట్లా చాలా మందులు వచ్చినాయి, చాలా టెక్నిక్స్ వచ్చినాయి ఇమ్మీడియట్ రీహాబిలిటేషన్ వల్ల. వీటి వల్ల కొంత నొప్పి తగ్గుతుంది. తర్వాత నొప్పి అనేదమ్మా మల్టీ ఫ్యాక్టోరియల్, అంటే చాలా ఫ్యాక్టర్స్తో సంబంధించింది. కొంతమంది పేషెంట్లు వెరీ సెన్సిటివ్గా ఉంటారు, అవును సార్. కొంతమంది పేషెంట్లు బిందాస్గా ఉంటారు, అది పేషెంట్ ఫ్యాక్టర్.
తర్వాత కొంతమందికి బాగా బాగా అరిగిపోయింది అనుకో, ఎక్కువ డిసెక్ట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు ఎక్కువ ఇన్ఫ్లమేటరీ సైటోకైన్స్ రిలీజ్ అవుతాయి, వాళ్ళకి ఎక్కువ నొప్పి ఉంటుంది. సో కాబట్టి పెయిన్ లేకుండా ఏ పేషెంట్ ఉండడు. కొంతమంది అదృష్టవంతులు అసలు పెయిన్ ఉండదు వాళ్ళకి, అంటే వాళ్ళ అదృష్టం. అంటారు కదా సార్, పెయిన్ సైకోసోమాటిక్ అంటారు కదా. సైకోసోమాటిక్ కాబట్టి నొప్పి అన్నది మల్టీఫ్యాక్టరీలు, దానికి చేస్తాం. బట్ రీహాబిలిటేషన్ కూడా పేషెంట్ రిలాక్స్ అయ్యి ఫిజియోథెరపీ చేసినట్టు చేస్తే అంత నొప్పే ఉండదు. సరే, ఫిజియోథెరపీ చేసేటప్పుడు ఆ నొప్పి తగ్గడానికి ఏమి ఉండదా సార్? ఉన్నాయమ్మా, చాలా ఉన్నాయి. క్రయోథెరపీ అని ఐస్ ప్యాక్స్ పెడతాము. తర్వాత ఇప్పుడు నేను 100 మంది పేషెంట్లు చేస్తే చాలా మంది ఏమనుకుంటారు తెలుసా సార్, మీరు సర్జరీ చేస్తారు, రిహాబ్ ఎక్సర్సైజెస్ ఫిజియోథెరపీ గురించి మాట్లాడితే అది చాలా పెయిన్ఫుల్. ఇంత చేసినా కూడా ఇదివరకు లాగా నేను నడవలేకపోతున్నాను, 90-95% కూడా రికవరీ ఉండట్లేదు అని అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? చాలా చాలా సత్య దూరం ఇది కూడా. మేము చేసే ఆపరేషన్స్లో 1 ఇయర్ తర్వాత, 1 ఇయర్ పడుతుంది కొంతమందికి, 1 ఇయర్ తర్వాత ది సాటిస్ఫాక్షన్ రేట్ ఇన్ నీ రీప్లేస్మెంట్ ప్రాపర్లీ డన్ అండ్ ప్రాపర్లీ ఎక్స్ప్లెయిన్ టు ద పేషెంట్ సైకిక్ కాకుండా పేషెంట్ మామూలు పేషెంట్ అయితే 90% సక్సెస్ రేట్. ఏది పర్సెప్షన్లో 1 ఇయర్లో 90% పీపుల్ విల్ బి వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ, బ్యాక్ టు దేర్ నార్మల్సీ యు కెన్ సే. అమ్మ, ఎంతమంది మా ఓపీలో ఒకసారి కూర్చొని చూడు సార్, దేవుడు మీరు మమ్మల్ని మళ్ళీ నడిపించారు, పునర్జన్మ సార్ అంటారు. అమ్మ, అసలు నడవలేక వీల్ చైర్లోనే మోషన్ యూరిన్ పోయే వాళ్ళని నడిపిస్తే ఎంత పునర్జన్మలకి. అన్నిటికీ బాత్రూమ్ పోవడానికి కూతురు మీద, అల్లుడి మీద, కొడుకు మీద, కోడల మీద ఆధారపడే వాళ్ళకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టి నడిపిస్తే ఎంత ఆనందం. అవన్నీ వచ్చి చూడండి. 20 ఇయర్స్, నేను ఇప్పుడు 25 ఇయర్స్ ఇంటూ ప్రాక్టీస్. నేను ఎప్పుడు వచ్చాను? 1999లో వచ్చా హైదరాబాద్. ఇప్పుడు 25 ఏళ్ళు, బహుశా మోర్ దాన్ 70,000-80,000 పేషెంట్కి ఆపరేట్ చేశాను నేను. 25 ఏళ్ళ కింద చేసిన పేషెంట్లు ఇంకా తిరుగుతున్నారు హ్యాపీగా. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద నీ రీప్లేస్మెంట్ సర్జరీ. అది నేను క్యాన్వాస్ చేయక్కర్లా, ఆల్ ఓవర్ ద వరల్డ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ గెట్ బెనిఫిట్. ఇప్పుడు నీ రీప్లేస్మెంట్ సర్జరీలోనే లేటెస్ట్ అడ్వాన్స్మెంట్ విచ్ రియల్లీ ఎక్సైట్స్ యు సో మచ్ ఏమైనా ఉందా సార్? రోబోటిక్ టెక్నాలజీ, దట్ ఇస్ ద ఓన్లీ లేటెస్ట్ అడ్వాన్స్. ఇప్పుడు దీంట్లో బోల్డ్ అనే కొత్త మెటీరియల్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఈ కోబాల్ట్, క్రోమ్, టైటానియం కాకుండా ఇంకా కొత్త మెటీరియల్, పీక్ మెటీరియల్ అని కొన్ని వెరీ లైట్ మెటీరియల్స్ వస్తున్నాయి. అంటే మేబీ ఒక ఫారెన్ బాడీ ఇన్సైడ్ ది బాడీ ఉన్నట్లుగా కూడా తెలియదు అన్న, అలాంటివి కూడా ఉండకుండా వస్తాయి. ఇప్పుడు హిప్ రీప్లేస్మెంట్, నీ రీప్లేస్మెంట్, ఈ రెండు ప్రపంచ మానవాళికి దేవుడిచ్చిన 2 సూపర్ గిఫ్ట్స్. అరగటం ఆయన ఇచ్చిందే శాపం, బట్ దానికి ఆన్సర్లు కూడా ఆయనే ఇచ్చాడు. ఫర్గాటన్ జాయింట్ సిట్ని అంత సెంచరీ ఆపరేషన్ ఆఫ్ ద సెంచరీ డికేడ్ అంటారు దీన్ని. అలాంటి ఆపరేషన్లు ఈ 2 కొన్ని వేల లక్షల కోట్ల మంది ఇది చేసుకుంటున్నారు. సార్, ఫైనల్ అన్న కంక్లూజన్ నోట్ సార్, ఏం చెప్తారు సార్ ఆడియన్స్కి ఫ్రమ్ యువర్ ఎండ్? లైఫ్ చాలా సింపుల్, కాంప్లికేట్ చేసుకోవద్దు. మీరు పేషెంట్లుగా ఎంతో కన్ఫ్యూజన్లో బతుకుతున్నారు నాకు తెలుసు. ఎందుకంటే ఒక పక్కనేమో నాలాంటాడు ఆపరేషన్ అంటాడు, ఇంకొక ఆయన వచ్చి పిఆర్పి అంటాడు. ఈ మధ్యలో ఎక్కడ నిజం ఉందో మీకు తెలియదు, సతమతం అవుతున్నారు. దయచేసి ఎవిడెన్స్ లేకుండా మాయమాటలు నమ్మి దొంగ ట్రీట్మెంట్లు చేయించుకోవద్దు. 4 రోజులు ఆగండి, నా మీద కూడా 4 అడగండి, గురువారెడ్డి ఎట్టాంటో అడగండి, అప్పుడే రండి. ఆపరేషన్ గురించి భయపడద్దు, భయం కొద్దీ ఆపరేషన్ వెనక్కి వెళ్ళద్దు ప్లీజ్. మీకు ఆర్థికంగా స్తోమత లేకపోతే, మీరు ఇబ్బంది పడుతుంటే, నేను ఒక ట్రస్ట్ పెట్టాను. దాంట్లో బీదవాళ్ళకి కనిపించిన అమ్మకు ఒక మోకాలని ఒక స్లోగన్తో చేయడానికి చేస్తున్నాం బోల్డని. మీరు మోకాళ్ళు ఆపరేషన్ చేయించుకోవడానికి ఆర్థిక స్తోమత లేకపోతే మా ట్రస్ట్ దగ్గరికి రండి, నాకు చేతన సహాయం నేను చేసి పెడతాను. కానీ దొంగ మాటలు నమ్మి ఈ ఇంజక్షన్లు మట్టుకు చేయించుకోవద్దు మోకాళ్ళ నొప్పులకు. మిగతా దానికి ఇంజక్షన్లు మీరు చేయించుకుంటారో లేదో నాకు అనవసరం, నాకు తెలియదు.